హాయ్ అండి. ఈవేళ మేము గొల్లలి మామిడివాడైతే వచ్చాము. ఇక్కడ శ్రీ కోదండ రామాలయం ఒకటి ప్లస్ కొంచెం ఒక అర కిలోమీటర్ ముందరకు వెళితే సూర్యనారాయణమూర్తి గుడి ఒకటి ఉంటుందండి. ఆ స్వామివారి దర్శనం అయితే మేము లేటుగా రావడం, అక్కడ జనాలు కూడా చాలామంది అయితే ఉన్నారు. దర్శనం మాకు అవ్వలేదు. అయితే ఎలాగైతేనే ఇక్కడ రామాలయం దర్శనానికి అయితే వచ్చాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రామాలయం దగ్గర గుడి గోపురం చాలా అండి, 7 అంతస్తులు. మనకి అంటే ఎక్కడానికి ఓపిక అయితే ఉండాలి. స్వామివారి దర్శనం బాగా జరిగింది. చాలా పీస్ఫుల్గా ఉందండి. మీకు ఫుల్ వీడియో కూడా పెడతాను. ఇక్కడ ఏంటంటే దేవుడివి ప్లస్ ఏంటంటే ఒక రాజుగారి కోటలా ఉందండి. ప్రస్తుతానికి కిందనంతా కూడాను ఆ గదులు అవన్నీ అలాగే చూస్తాను. నేను వచ్చి దగ్గర దగ్గర 30 ఏళ్ళు అయిందండి. 29 30 ఏళ్ళు అయింది. మా అమ్మగారు ఉన్నప్పుడు తీసుకొచ్చారన్నమాట. అప్పటికి ఇప్పటికీ మనకే ఏజ్ వచ్చేసింది కదా, ఇంకా గుడి ఊరు మొత్తం రాకుండా ఉంటుందా? టోటల్గా ఊరంతా కూడా చాలా మారిపోయింది. ఏదైతేనే దర్శనం మాకు బాగా జరిగింది. ఏంటంటే బ్యాడ్ లక్, సూర్యనారాయణమూర్తి దర్శనం అయితే అవ్వలేదండి. మళ్ళీసారి నెక్స్ట్ టైం అయితే తప్పకుండా దర్శనం చేసుకుంటాం వచ్చి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే రిటర్న్ అయిపోయాము. ఇదండి, గుడి అయితే చాలా బాగుంది. 2 గోపురాలు అయితే ఉన్నాయండి. ఒక గోపురం ఎక్కడానికి అలౌ చేయనిస్తున్నారు. అక్కడ అద్దాల మండపం కూడా ఉంటుందట. నేను ఒకసారి వచ్చాను, ఇది రెండోసారి.